నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు వేగంగా చేయాలని బీజేపీ నాయకులు కలికోట గంగాధర్ సూచనలు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్. మహిళా ఆరోగ్య సమస్యలపై రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో విద్యార్థులకు వైద్యుల సూచనలు, సలహాలు. గణపతి విగ్రహాల విక్రయదారుల వద్ద ఎటువంటి డబ్బులు మున్సిపల్ అధికారులు వసూలు చేయవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సెక్షన్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. మున్సిపల్ అధికారులు ట్యాక్స్లు, తైబజార్ చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గణేష్ విక్రయదారులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులపై ఆగ్రహించారు. బిల్డింగ్లకు లేని ట్యాక్స్లు గుడిసెలకు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. గణపతి విగ్రహాలు తయారు చేసి అమ్మేవారి నుండి ఎటువంటి ట్యాక్స్ కానీ, తైబజార్ కానీ వసూలు చేయవద్దని సూచించారు. గణేష్ విక్రయదారులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, మున్సిపల్ అధికారులకు ఏ ఒక్కరికి డబ్బులిచ్చే అవసరం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది గుడిసెల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తే చూసి సహించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన కాలనీలకు వెళ్లే రోడ్లు గుంతలుగా మారి డ్రైనేజీలు సరిగా లేక డ్రైనేజీ నీరు రోడ్లపై చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ, వర్షాకాలం దృష్ట్యా ప్రధాన కాలనీలలో రోడ్ల మరమ్మతులు చేయటం జరిగిందని, ప్రతినిత్యం డ్రైనేజీలు పరిశుభ్రం చేయిస్తున్నామని, అక్కడక్కడ డ్రైనేజీలు శుభ్రం చేయనట్లయితే కాలనీవాసులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విషయమే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ తరఫున మేము ప్రతిరోజు కూడా ఖచ్చితంగా శానిటేషన్ తరఫు నుంచి ప్రతిరోజు యాక్టివిటీస్ అనేది తీసుకుంటున్నాము. మనకు డ్రైన్లో డిసిల్టేషన్ చేయడం కానీ, అంటే వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కూడా మనం చేసాము. బట్ ఇప్పుడు మళ్ళీ వర్షాల వల్ల మళ్ళీ ఏదైతే డ్రైన్లు మళ్ళీ నిండిపోయాయో వాటిని డిసిల్టేషన్ చేయడానికి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మేము టెండర్స్ అని పెట్టి పిలుస్తున్నాము. అదే విధంగా మనకు చాలా రోడ్లు మన దగ్గర మట్టి రోడ్లు ఉన్నాయి. వాటిలో గుంతలు పడి కూడా వాటర్ అలాగే లాగింగ్ అయిన ఇష్యూస్ కూడా మీకు తెలుసు అందరికి. అవి కూడా చాలా కంప్లైంట్స్ మాకు రోజు వస్తున్నాయి. ఈ గుంతలు పూడ్చడానికి కూడా మనం అతి త్వరలో మొరం కూడా తెప్పిస్తున్నాము. గ్రావెల్ ఫిల్లింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ గణపతుల పండుగ మనకు వినాయక చవితి ఏదైతే ఉందో అది వచ్చే లోపే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మనకు వినాయక చవితి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి సాఫీగా పోవడానికి, అలాగే గుంతల్లో ఉన్న నీళ్లు వెళ్ళిపోవడానికి, నీళ్లు నిల్వకుండా ఉండడానికి 2 విధాలుగా మనకు సహకారపడుతుంది. అది ఆ విధానంగా మేము మొన్ననే టెండర్స్ పెట్టాము. మండే లేదా ట్యూస్డే నుంచి మనకు ఈ గ్రావెల్ ఫిల్లింగ్ వరకు కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాము ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లబ్ధిదారులకు సరైన న్యాయం బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలికోట గంగాధర్ అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గంగాధర్ గిరీష్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశాన్ని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలికోట గంగాధర్, ఆర్మూర్ అసెంబ్లీ సభ్యత్వ నమోదు కన్వీనర్ సంతోష్లు హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరికి పథకాల వల్ల లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి, బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్, సభ్యత్వ నమోదు కో కన్వీనర్ రాజేష్, లావణ్య, ప్రసాద్, మల్లయ్య, రామ్రెడ్డి, విజయ్, సురేష్, హరీష్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు అనేది ఎట్లా ఉంటుందంటే, మన భారతీయ జనతా పార్టీలో 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో చేస్తాం. ఆ ఒకసారి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు కొత్తగా తీసుకున్నాక మధ్యలో 3 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తామంటే ఒక 25% యాడ్
చేసుకుంటా మనం సభ్యత్వం నమోదు చేస్తాం. ఇది మన నిరంతర ప్రక్రియ జరుగుతారు. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో గతంలో 3 సంవత్సరాల ముందు మనం 25% యాడ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ 3 సంవత్సరాల క్రితం మనం చేసుకున్నాం. మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ పరిపాలన శురు అయిన తర్వాత మనకి ఇప్పుడు ఆ సమస్య మనం సభ్యత్వ నమోదు చాలు చేయడం జరిగింది. అప్పుడు మనం 14.5 కోట్లతోని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది. గిన్నీస్ బుక్ రికార్డు కూడా మనం నెలకొల్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒక కార్యక్రమం పెట్టుకోవాలి. మనకు సొంత పనులు అయితే బ్రహ్మాండంగా ఉండాలి కదా. సొంత పనులు మనకు పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. దినచర్యలో భాగంగా రోజు ఒక 2 గంటలు 10 ఇంట్లో 20 ఇంట్లో పంచుకోరు. అంటే ఏ ఇంట్లో ఖచ్చితంగా ఒక బూత్ అధ్యక్షుడు ఒక ఓటర్ లిస్టు మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకిద్దరు యాక్టివ్ ఉన్న వాళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు. రేపు పొద్దున కొత్త ఓటర్లను నమోదు చేయాలా. ఈరోజు స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మనం కూడా ముందుండి కొత్త ఓటర్లను నమోదు చేయాలా. ప్రపంచంలో పెట్టినటువంటి ఓటర్లను పరిశీలించాలా. అట్లా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పట్ల రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా పోయి రిక్వెస్ట్ చేయాలా, వాళ్ళని కూడా యాక్టివ్ చేయాలా. ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదే ఒక భారతీయ జనతా పార్టీ నా ఊరిలో ఉన్నటువంటి ఒక పార్టీ వ్యక్తి ఒక ప్రతినిధి వచ్చి నన్ను ఓరిండు, నేను సమయం ఇవ్వాలా, సమయం అని ఇస్తాడు, ఓట్లన్నీ ఇస్తాడు. ఖచ్చితంగా మనం పోయి కదిలించాలా. మీకు ఎలాంటి సహాయ సహకారాలున్నా నేను ఆరుమూరు ఉంటా, సంతానం మాడిపిల్లలు ఉంటాడు. ఒక జిల్లా నాయకత్వం జిల్లాలో కానీ మేము రావడానికి తొందరగా వస్తాం కాబట్టి మీకు అన్నిటికీ కూడా చేదోడుగా బాధోడుగా ఉంటాం. అందరూ కూడా ఒక కంకణం కట్టుకొని సమయం ఇచ్చి పార్టీని అభివృద్ధి దిశగా ముందుకెళ్లి స్థానిక సంస్థల్లో బలం కావాల్సిందిగా మీకు సవినయంగా మనం చెప్తున్నాం. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధి బారిన పడకుండా ఉండాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉంటుందని అన్నారు. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయటం జరుగుతుందని, డెంగ్యూ వ్యాధి సోకిన వారికి సైతం చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్రజలు భయాందోళనకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. ఆగస్టు నెలలో డివిజన్ పరిధిలో కేవలం 34 డెంగ్యూ కేసులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి పరీక్షల ద్వారా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధి బారిన పడకుండా ఉండాలని సూచించారు. పైన కంపల్సరీ మూతలు పెట్టించాలి. ఇట్లా పెట్టడం ద్వారా దోమ నీటిలో గుడ్డు పెట్టే అవకాశం ఉండదు. రెండోది, ఇట్లా పుట్టిన దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలంటే సాయంత్రం కూడా సాయంత్రం 5-6 గంటల మధ్యలో అవి మన ఇంట్లోకి వస్తాయి దోమలు సాధారణంగా. ఆ టైంలో మన కిటికీలు తలుపులు మూసించడం లేదా మెష్ డోర్లు పెట్టుకున్నట్టయితే మనకు ఇంట్లోకి దోమలు రావు. ఇంట్లోకి వచ్చిన దోమలు కూడా మనం కుట్టకుండా ఉండాలంటే మనం ఈ ఆల్ అవుట్, మస్కిటో రిపెల్లెంట్స్ ఇవి వాడాలి. మళ్ళీ మెయిన్ గా ఇవి మనకు పగటిపూటనే ఎక్కువ ఈ దోమలు కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు నిండుగా బాడీ మొత్తం బట్టలతో కవర్ చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు కుట్టకుండా ఉంటది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం వ్యాధి బారిన పడకుండా ఉంటాం. దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకొని మన పరిసరాలను కాకుండా మన కాలనీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని అరికట్టగలం. మేము ప్రతి ఇంటింటికి రోజు ఒక ఆశా వర్కర్ ద్వారా 50 ఇళ్లను సర్వే చేయిస్తున్నాం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి కూడా ఈ పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలందరూ దీనికి సహకరించి వారు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయినప్పుడే మనం ఈ జబ్బుల్ని నివారించాలి. వరకు మనకు డివిజన్ వ్యాప్తంగా కన్ఫర్మ్డ్ డెంగీ కేసెస్ అనేవి 34 కేసులు రావడం జరిగింది. మన ఆర్మూర్ డివిజన్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఈ కేసులలో ఎవరికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం కూడా రాలేదు. సకాలంలో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించండి. మీ ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకోండి. వారి సూచన మేరకే హాస్పిటల్కి రావాల్సిందే. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో విద్యార్థులకు అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని మునిపల్లిలో గల మహాత్మా జ్యోతిబా పూలే మహిళా కళాశాలలో రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు వైద్యులు మాట్లాడుతూ మహిళలకు వచ్చే సమస్యలపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి దీర్ఘకాలిక సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. మగవారి కంటే మహిళల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, కానీ మహిళలు క్షీణించకపోతున్న సమయంలో తప్పకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, వైద్యులు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1,20,000 డోసెస్ గవర్నమెంట్ స్కూల్స్ కి ఫ్రీగా ఇవ్వడం జరిగింది మా రోటరీ జిల్లా తరఫున. సో మెనీ ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రోటరీ ఇంటర్నేషనల్ శాశ్వత సభ్యత్వం ఉంది, WHO లో ఉంది, ఎవ్రీవేర్ నేమ్ ఇట్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఇస్తే మీకు ఎంతమందికి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని మీరు అనుకుంటారు? చేయలేపండి అమ్మాయిలు. మీకు ఐడియా ఉందా హిమోగ్లోబిన్ అంటే ఉమెన్ కి ఎంత ఉండాలి? నార్మల్ లెవెల్ 12 to 16, 14, 16 గర్ల్స్ కి ఎక్కువ ఉండాలి బాయ్స్ కంటే. తినము ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ నచ్చితేనే తింటాము, లేకుంటే తినము. అవి ప్రాపర్ గా తింటే మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ గా మెయింటైన్ అవుతాయి. అందరికి తెలిసిన విషయమే, ఎన్నిసార్లు బ్రష్ చేయాలంటే అందరికి తెలుసు 2 times బ్రష్ చేయాలి. అయినా కానీ మన పళ్ళలో ఉన్న గార కానీ ఆహార పదార్థాలు కానీ సరిగా శుభ్రం కాదు. దానికి కారణం ప్రాపర్ గా బ్రష్ చేయకపోవడం. పర్టికులర్ బ్రష్ చేయాలి. చాలా మంది హారిజాంటల్ గా చేస్తారు, దానివల్ల చెవులు దెబ్బతింటాయి, మరి తర్వాత టీత్ కూడా అరిగిపోతుంది. You are all full of knowledge everything తప్పు లేదు. Right now you have Google at your like అందరికీ accessible గా ఉంది Google. The moment you Google on anything, you are flooded with lot of information and lot of knowledge. The girl who was introducing about the awareness program, she herself talked about what adolescence is, like the wonder of the Google information we have. So what is lacking? We have to do awareness on it. Knowledge only, but why there is so much of unhappiness around? What is lacking అనేది get aware of it అన్నమాట. So the awareness actually teaches you how to take the right help of the knowledge. So we have knowledge, but how you accept it and how you put it into implementation is very important. Adolescence is transformation from childhood to adulthood. So child ga unna happiness, why you are lacking as an adult? That is what we have to know for ourselves, because the hormones are playing in a different way and they want you to experience risk, to do more of adventure, any experiences you want to own it, but aa dantlo the right of decision is lacking. Why? Adulthood lo the maturity, the frontal lobes anni they are not mature enough to take the right decision. So there is always a dilemma. You want to do something but you don't know whether it is right or wrong. So decision making is what is lacking at the adolescent age. That is the reason why there is so much of unhappiness today with the adolescent youth. And they are going into a lot of unhappiness, anxiety issues, depression, and mental unhappiness అన్నీ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. దేశాయ్ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులకు ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న 15 రూపాయల కూలీ వేతనాన్ని పెంచి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్య శివాజీ మాట్లాడుతూ బీడీ కంపెనీ యాజమాన్యం ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించి ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గంగాధర్ తదితరులు ఉన్నారు. కార్మికులను రావద్దు అని చెప్పేసి, సెంటర్కు రావద్దు అని చెప్పేసి చెప్పడం ఇది ఏమైనా విషయం. కాబట్టి కార్మికులను దోపిడీకి గురి చేస్తున్న ఈ దేశాయ్ మేనేజ్మెంట్కు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు ఇవాళ ధర్నా చేయలేదు, మంది రాలేరు అని చెప్పేసి విడవీయడం ఇది సరైనది కాదు. దీన్ని తిప్పికొట్టడానికి మా యూనియన్ ప్రతి క్షణము ఉద్యమానికి ముందుండి కార్మికుల తరఫున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ దేశాయ్ యాజమాన్యానికి డిమాండ్ చేస్తాం. బెదిరింపుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేస్తామని అనుకోవటం అది భ్రమే అవుతున్నది. ఎందుకంటే ఈరోజు జరిగే కార్యక్రమాన్ని మేము ఆపుదల చేయగలిగినామని పైచాచిక ఆనందాన్ని దేశ కంపెనీ వాడు పొందుతుండొచ్చు, కానీ రేపు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో యజమాని తగ్గించేస్తున్నటువంటి కూలీ రేట్లను కరెక్టుగా ఒప్పందం ప్రకారం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. తొనికే సమస్య మీద కూడా పోరాటం చేస్తాం. ఒకవేళ యజమాన్యం వినకపోతే కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కంపెనీ యజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాషలో వివిధ రచనలు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలపడానికి తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. మధురమైన భాష మన తెలుగు భాష, మనసును హత్తుకునేలా చెప్పగలిగే తీయని భాష మన తెలుగు భాష.
హల్లులు ఆరంభమై పరల్స సరయాలతో కూడిన అందమైన పద సంపద మన తెలుగు భాష. ధన్యవాదాలు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో పిహెచ్సి వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం అధికంగా సీజనల్ వ్యాధులు నమోదు కావడంతో ఈరోజు పచ్చలనడుగుడ పిఎస్సి సబ్ సెంటర్ పరిధిలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి సిహెచ్ఓ నారాయణ, ఎంఎల్హెచ్పి అర్చన, సూపర్వైజర్ తబిత, ఐఎన్ఎంలు విజయలలిత, ప్రియదర్శిని ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఫ్రైడే డ్రైడే మోటివేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని ఫీవర్ బాధితులను పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందించారు. ఎవరికైనా సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే వారిని పిహెచ్సి వేల్పూర్కు రిఫర్ చేయడం జరిగిందని అన్నారు. షుగర్, బీపీ ఉన్నవారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ హెల్త్ క్యాంప్ కార్యక్రమం ఈ సాయంత్రం వరకు నిర్వహిస్తామని, ఇప్పటి వరకు 16 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య క్యాంపు తెలిసే విధంగా మైక్ అనౌన్స్మెంట్ చేసి దండోరా వేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర, సిహెచ్ఓ నారాయణ, ఎంఎల్హెచ్పి అర్చన, హెల్త్ సూపర్వైజర్ తబిత, ఐఎన్ఎంలు విజయలలిత, ప్రియదర్శిని, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీత, ఆశా వర్కర్లు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనకి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటింటికి హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వేతో పాటు ఫ్రైడే డ్రైడే యాక్టివిటీని కూడా చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి హెల్త్ క్యాంప్ని ఫీవర్ సర్వే కోసంతో పాటు ఫీవర్ బాధితులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి హెల్త్ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో సస్పెక్టెడ్ కేసెస్ని పిహెచ్సి వేల్పూర్కి పంపించడం జరుగుతుంది. ల్యాబ్ పరీక్షలు నిలుపుతాము. అలాగే జ్వర పీడితులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మందులను కూడా ఇవ్వడం ఇక్కడే హెల్త్ క్యాంప్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్సిడి కేసెస్, హైపర్ టెన్షన్, షుగర్ అట్లాంటి కేసెస్ వాటికి సంబంధించిన టెస్టులు చేసి బీపీ, షుగర్ చెకప్ చేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా గ్రామంలో ఈ హెల్త్ క్యాంప్ గురించి లేని వాళ్ళు ఉంటే తెలుసుకొని వచ్చి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ గ్రామ పంచాయతీలో చెకప్స్ కోసం రావాల్సిందిగా కోరడమైంది. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బీడీ కార్మికులను ఆదుకోవాలని వేల్పూర్ తహసీల్దార్ ఎంపీడీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ ముత్తన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో బీడీ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది, నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల మంది, వేల్పూర్ మండలంలో సుమారు 15,000 మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రింద బీడీ పరిశ్రమను దెబ్బతీసే విధంగా చట్టాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల బీడీ పరిశ్రమపై పెద్ద మొత్తంలో దాడి జరిగి అనేక బీడీ కంపెనీలు దెబ్బతిని మూతపడుతున్నాయని, ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని కంపెనీలు ఒక్క నెలలో 5 రోజుల నుండి 7 రోజులు మాత్రమే పని దినాలు కల్పించడంతో బీడీ కార్మికులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని బీడీ కార్మికులకు ప్రభుత్వం 4,016 రూపాయలు జీవన భృతి కింద ఇవ్వాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరపున కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ముత్తెన్న, రాష్ట్ర నాయకురాలు సత్యమ్మ, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులు పిఎఫ్ నంబర్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవన వృత్తి రాలేకపోతుంది. ఎందుకంటే ఆకు అనే పరిస్థితి, బీడీలు చేద్దామంటే కూడా ఆకు దొరకలేదు, పని దినాలు తగ్గిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి బీడీ కార్మికురాలకు పిఎఫ్ ఉందా లేదా అనేది గమనించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 4,016 రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి రాబోతున్నాయి. మీరు అందులో ఎదుర్కొంటారు, మీ కార్మికులందరినీ ఒకటి చేస్తాము, ఆ రోజు మీరు కింది స్థాయిలోకి వస్తారని చెప్పేసి, ఒకవేళ ఇది అమలు చేస్తేనే మీరు ప్రతి గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తాం. మనల్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ వాగ్దానాలను చేసింది. కాబట్టి 4,016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని, బీడీ కార్మికులకు నాటి మాదిరి నేటి పని లేదు, ఇవాళ నెలకు 4-5 రోజుల కంటే ఎక్కువ పని లేదు. కాబట్టి వీళ్ళ జీవనం కొనసాగించడం చాలా ఇబ్బందికరం. కాబట్టి బీడీ కార్మికుల మీద దయా దాక్షిణ్యాలన్నీ ఉంచి
వాళ్ళకు 4016 రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలి. ఇవాళటికి 6 నెలలు గడిచిపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం వల్ల తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతోని వినతి పత్రాలన్నింటి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కాడ కానీ తహసీల్దార్ కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోల అనుష సురేష్ దంపతులకు మొదటి కొడుకు సురేష్ 2 సంవత్సరాల వయసు నుంచే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని దంపతులు రోధిస్తున్నారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి అనుష మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి తనకు పుట్టిన బాబుకి పుట్టుక నుంచి షుగర్ వ్యాధి మరియు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని, తమకున్న ఆస్తిపాస్తులు అమ్మి కొడుకు కోసం ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పారు. దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కొడుకు బ్రతకడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆర్థిక స్తోమత లేక వైద్య ఖర్చుల నిమిత్తం బాకీలు చేసి పిల్లాడి వైద్యం చేయించడం జరుగుతుందని అన్నారు. గతంలో సైతం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరకు వెళ్ళినప్పటికీ తాను పట్టించుకోలేదని, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తన కొడుకును కాపాడాలని దీనంగా రోధిస్తున్నారు. 2 సంవత్సరాలు ఉన్నప్పుడు షుగర్ వచ్చింది సార్. షుగర్ వస్తే ఆర్మూర్ సాయి చందన్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము. జాయిన్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చింది సార్. హార్ట్ అటాక్ వస్తే సారు అంబులెన్స్లు ఇచ్చి మాకు నేను బట్ట అని చెప్పేసి నిజామాబాద్ పంపించింది సార్. ఎస్వీఆర్ హాస్పిటల్కి పంపించిండు. పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి బాబు కోమాలో పోయింది సార్. కోమాలో ఉండే షుగర్ నెత్తికెక్కింది మొత్తము. ఎక్కితే అక్కడ 2 రోజులు ఉన్నాం సార్. ఆ సార్తో కాలేదు. కాకపోయేసరికి అంటే అక్కడ నుంచి హైదరాబాద్ పంపించిండు మమ్మల్ని. హైదరాబాద్ పంపిస్తే అక్కడ 15 రోజులు ఉన్నాం సార్ మేము ఈ బాబుని పట్టుకొని. ఇప్పటికే బాబుకి 3 సంవత్సరాలు సార్. ఆ ఇంజక్షన్లు వీడికి రోజు 4 ఇంజక్షన్లు వాడతాం సార్. ఇంజక్షన్ వేస్తాం మేము. 2020లో లివర్ ప్రాబ్లం వచ్చింది సార్. లివర్ షుగర్ తోటి లివర్ ఆఫ్ వచ్చి లివర్ డ్యామేజ్ కిందికి వచ్చింది. ఆసియన్ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో 1 నెల రోజులు ఐసీయూలో ఉన్నాం సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. మేము బీద పరిస్థితి, మాది దిక్కులేని పరిస్థితి ఉంటే హాస్పిటల్లో డబ్బులు కట్టగలిగి కూడా లేకపోతే మేము బాబాపూర్లో భీమ్గల్ ఉన్న వాళ్ళందరికీ చెప్పినాం సార్. చెప్తే మాకు అందరు ఆర్థిక సాయం అందరూ డొనేషన్ చేసింది సార్. చేస్తే మా బాబుకి బిల్లు కట్టి డిశ్చార్జ్ చేసుకొచ్చినాం సార్. చేసినాము. అప్పటి నుంచి ఆడికి రోజు 4 ఇంజక్షన్లు వేసుకుంటాడు, టెస్ట్ వేసుకుంటాడు సార్. నెలకు 15-20 వేల ఖర్చు వస్తుంది బాబుతోటి. వీడి గురించి ప్రశాంత్ రెడ్డి దగ్గరికి 5 సంవత్సరాల దాకా వీడిని పట్టుకొని రిపోర్ట్లు పట్టుకొని తిరిగినా సార్. వాడికి పెన్షన్ చేయింది. కానీ మాకు ఎవరు కూడా మాకు అధికారులు స్పందించలేదు. బాకీల పాలైపోయినాం సార్. మేము ఉన్న ఇల్లు అమ్మేసుకొని కిరాయికున్నాము. ఇప్పుడు మా బాబుకి నెలకు 15-20 వేలు ఖర్చు అవుతున్నాయి సార్ హాస్పిటల్లో. దయచేసి అధికారులందరూ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకుపోయి మా బాబుకి పెన్షన్ చేయించి మా ఇంట్లో ఒక జాబ్ ఇవ్వగలరని అందరినీ కోరుకుంటున్నాం సార్. నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్ సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైపాల్ మరియు ఆయన సతీమణి శ్రావణి ప్రియ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో దుస్తులు పంపిణీ చేసి వారికి అండగా నిలిచామని అన్నారు. పేదరికంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నందిపేట్ గ్రామ ప్రజలకు నందిపేట్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్కు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు అలాగే ఏఎన్ఎంస్ సిఏలకు నా వంతు సహాయంగా చిరు కానుక ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు వాళ్ళ సేవలు చాలా అమోఘమైనవి. ఎందుకంటే మనం ఉంచుకోలేని చెత్త బయట వేస్తే వాళ్ళు తీసుకెళ్లి అది పరిశుభ్రంగా ఉంచి సో అలాంటి కష్టానికి మనము ఇట్లాంటి పుట్టినరోజు సందర్భంగా చిన్న సేవ చేయడం, అలాగే అంగన్వాడీ సెంటర్స్లలో బాలింతలకు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి లంచ్ టైంలో మధ్యాహ్న భోజన పథకం అప్పుడు వాళ్ళకి ఫుడ్ లేకపోవడం చైర్స్ ఇబ్బంది ఉన్నందువలన అది మైపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి చైర్స్ పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరూ పటిష్టంగా ఉండి వీళ్ళందరూ విధులు సక్రమంగా నిర్వహిస్తే 100% రేపు గ్రామాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క చిరుకానుగా వాళ్ళని సత్కరించి రేపు జరిగేపోయి అరే మైపాల్ కానీ ఇంకా పెద్ద మనుషులు విలేజ్లో పెద్ద మనుషులు నందిపేటలో విలేజ్లో పెద్ద మనుషులు బాగున్నారు, రేపు జరిగేటి కార్యక్రమాలు మమ్మల్ని అభినందిస్తున్నారని చెప్పేసి వారు కూడా రేపు పొద్దున విధులు సక్రమంగా నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీరు ఒక్కసారి గమనించండి, రానున్న రోజులు మంచి రోజులు వచ్చినాయి. నేను ఇదంతా కూడా చేయడానికి ముఖ్య కారణం మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన.
మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు వేగంగా చేయాలని బీజేపీ నాయకులు కలికోట గంగాధర్ సూచనలు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్. మహిళా ఆరోగ్య సమస్యలపై రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో విద్యార్థులకు వైద్యుల సూచనలు సలహాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.